కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి. 1995 నుంచి తన తండ్రికి సింగపూర్ నుంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 30 సంవత్సరాలు 58 సార్లు వెళ్లామని తెలిపారు. సింగపూర్ పెట్టుబడుల కోసం కాకుండా అవినీతి సొమ్ముతో పెట్టుబడులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర పెట్టుబడులు పెడితే సింగపూర్ సంస్థలకు 58% కమిషన్ ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయం చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కు సవాల్ విసిరారు. 95 నుంచి మా నాన్నగారికి సింగపూర్ తో సంబంధాలు ఉన్నాయని మేము కూడా అదే చెప్పాం. మేమేం తప్పు చెప్పలేదే. మీ నాన్నగారికి సింగపూర్ తో సంబంధాలు ఉన్నాయనే చెప్తున్నాం. దాన్ని మీరు రాటిఫై చేశారు. సరే, ఎన్నిసార్లు వెళ్ళారంటే 58 సార్లు వెళ్ళారు. 95 నుంచి 2025 వరకు, అంటే 30 సంవత్సరాల్లో 58 సార్లు వెళ్ళారు. అందరూ ఏమనుకున్నారు? పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారు, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి పెట్టుబడుల కోసం అంటే ప్రజలు ఏమనుకుంటారు? పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అనుకుంటారు. తప్పు. ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్ ఆయన. నేను ఈ రోజు సవాల్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారి కొడుక్కి సవాల్ చేస్తా ఉన్నా.